మా డైరెక్టర్ గారు అందరికీ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. పేరు పేరున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తే టైం తీసుకున్నాను అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాణం పెట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ టీం లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేను. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ఉద్భవ్ గారికి కూడా, అండ్ దెన్ జీ టీమ్ సార్, ప్రసాద్ నిమ్మకాయల్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు, అండ్ ఇందాక వర్ధన్ గారు ఒక మాట అన్నారు. వర్ధన్ గారు ముందు చేసిన సినిమా కూడా మారుతి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అది అనుకున్నంత ముందుకు వెళ్ళకపోయినా మళ్ళీ పిలిచి మారుతి గారు ఈ సినిమా ఇచ్చారు. మనము న్యూస్లో కొన్ని చోట్ల వింటూ ఉంటామండి దట్ పలానా డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది, పలానా యాక్టర్కి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడ్వాన్స్ వస్తున్నాయంట, ఇవన్నీ వింటూ ఉంటారు. మా నాన్న ఎప్పుడో మాట చెప్పేవారు, నువ్వు నలుగురిలో కనిపించిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు వేరు, నువ్వు అసలు ఎవరికి తెలియనప్పుడు నిన్ను గుర్తించి నిన్ను పిలుచుకొస్తాడు చూడు, వాడిని ఎప్పుడు మర్చిపోద్దని. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. మారుతి గారు ఇలాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు కానీ, మొన్న లిటిల్ హార్ట్స్ నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా అరుదండి. నమ్ముతారు, వాడిలో ఈ టాలెంట్ ఉంది, వాడు ముందుకెళ్ళాలి అని నమ్ముతారు, అవకాశాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు నిలబెట్టే వరకు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, మీతో అసోసియేట్ అవ్వడం, మీరు నన్ను పిలిచి యాక్టింగ్ బాగా చేస్తున్నాం అంతకంటే. ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్స్టా ఫాలోయింగ్ బట్టి కొన్ని డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. యాక్టింగ్ ఒక్కటే కాదు కావాల్సింది మాకు, ఫాలోయింగ్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. అలాంటి టైంలో కేవలం నా దగ్గర ఉన్న నా కళని చూసి నన్ను పిలిచి ఈ సినిమా చేయి, 6.5-7 కోట్లు ఎందుకు పెట్టాలి నా మీద? కథ మీద పెట్టారు కరెక్టే, బట్ అంత మంచి కథలో నన్ను ముందు ఎందుకు పెట్టాలి? పోస్టర్ మీద నా ఫేస్ ఎందుకు ఉండాలి? సార్ మారుతి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి కూడా, ఇలాంటి వాళ్ళు మీరు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అండి నాది ఇంకో సినిమా రిలీజ్ అయింది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గర నుంచున్నాము, అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, సినిమా బాగుంది, నవ్వుకున్నామని అన్నారు. ఒక పెద్ద ఆయన కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆయన 50 అలా ఉంటారు. పైనుంచి మెట్లు దిగుతూ నా దగ్గరికి వచ్చి, తిమ్మరసులో నువ్వేనా అని అడిగారు. సార్ నేనే సార్ అన్నాను. ఈ సినిమాలో రమ్య ఆంటీ నువ్వేనా అంటే, సార్ రమ్య ఆంటీ నేను కాదు సార్, రమ్య ఆంటీ లవర్ నేను అని చెప్పాను. దానికి క్యాజువల్గా ఆయన నవ్వి చాలా క్యాజువల్గా ఈ మాట అన్నారండి, చాలా బాగా చేస్తున్నావు అమ్మా, చాలా మంచి సినిమాలు చేస్తున్నావు, పోస్టర్ మీద నీ ఫేస్ ఉంటే ఏ సినిమా అది నేను చూస్తాను, అది ఖచ్చితంగా చూస్తాను క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అది నన్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే అయి ఉండొచ్చు, కానీ